మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం మీరు మర్చిపోకుండా 7 లోపు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టండి. చాలు మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్ర సమస్యలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. డబ్బు దూసుకు వస్తుంది. ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. మన ఇంట్లోకి ఎటువంటి చెడు అనేది బయట నుంచి ప్రవేశించకుండా, అలాగే మన ఇంటిలో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోవడానికి గురువారం రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీ సుడి తిరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఈ పరిహారానికి రూపాయి ఖర్చు లేదు. మన చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి దీనికి తిరగనేదే లేదు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే గురువారం చాలా శక్తివంతమైనటువంటి రోజు. సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. గురువారం పూట లక్ష్మీదేవి ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ భూలోకాన సంచరిస్తూ ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ గురువారం రోజున మీరు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో లేదా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయినా సరే మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా ఎవరో వచ్చి తీసేసినట్లుగా వెళ్ళిపోతాయి. తర్వాత వచ్చేటటువంటి ఆ ప్రతిఫలాన్ని, రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. మళ్ళీ ఈసారి మీరే కావాలని ఈ పరిహారం అనేది చేసుకుంటారు. అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. చాలామంది ఇంటి పరంగా మాకు ఎప్పుడూ సమస్యలు వస్తూ ఉన్నాయి, అసలు మా ఇంట్లో మాకు మనశ్శాంతి లేదు, ఎప్పుడూ కూడా చికాకులు, గొడవలు, ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలబడకుండా మేము చాలా సతమతమైపోతూ ఉన్నాము. డబ్బు పరంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. సంపాదన అనేది సరిపోక మాకు ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి. రూపాయి సంపాదిస్తే ఖర్చు మాత్రం 4 రూపాయలు అయిపోతుంది. చేతిలో డబ్బు అనేది నిలబడటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా సంపాదించటం మీదే ఫోకస్ పెడతాం. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనకు సంపాదించటం ఎంత ముఖ్యమో ఆ సంపాదనను నిలబెట్టుకోవటం అనేది కూడా అంతే ముఖ్యం. దానికి కలుసుబాటు అనేది కావాలి. అలా కలుసుబాటు వచ్చినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలిగినప్పుడే మనకు ఈ కష్టాలు, సమస్యలు అనేవి తగ్గుతాయి. అంటే ఖర్చులు అనేవి కాస్త తగ్గటము, చేసే పనిలో 1 రూపాయి ఎక్కువ రావటము, మనకు బాగా కలిసి రావటము జరుగుతుంది. పెద్ద పెద్ద గొప్పోళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వలనే వాళ్లకు సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవడానికి వారి ఇళ్లల్లో వాళ్ళు రహస్యంగా ఇటువంటి పరిహారాలే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీనికి ఎటువంటి ఖర్చు లేదు. మనం నమ్మకంతో చేసుకోవటం ఒక్కటే. మరి ఇంతకీ గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా మంచివాడు. రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఎంతోమంది పేదవారికి దాన ధర్మాలు చేసేవాడు. ఇంత చేస్తున్న మహారాజును మాత్రం ప్రజలు లోలోపల తిట్టుకునేవారు. మహారాజు అన్నీ మంచి పనులే చేసేవాడు. కానీ మహారాజు మాత్రం కామానికి బానిస. తన కామ కోరికలను తీర్చుకోవటం కోసం ఏకంగా 100 మంది అందమైన అమ్మాయిలను వివాహం చేసుకొని వారితో సంతానం పొందాడు. యవ్వనంలో మితిమీరిన కామంతో ఎన్నో కామసుఖాలను అనుభవించాడు. ఎక్కువ సమయాన్ని తన అందమైన భార్యలతోనే గడిపేవాడు. ఇలా కాలం గడిచిపోయింది. మహారాజుకు వృద్ధాప్యం వచ్చింది. కానీ మహారాజుకు మాత్రం తన మనసులోని కామ కోరికలు అస్సలు తగ్గటం లేదు. తన మనసును తన అధీనంలోనికి తెచ్చుకోలేకపోతున్నాడు. పూర్తిగా కామానికి బానిసగా మారిపోయాడు. ఒకరోజు మహారాజు తన రాజమందిరంలో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. అసలు నేనేం చేస్తున్నాను? నాలో ఇంత కామవాసన ఎందుకు కలుగుతుంది? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు ఎలాంటి కామవాసన లేదు. ఆ విషయం గురించే నాకు తెలియదు. అలాంటి నేను నా వయసు పెరుగుతున్న కొలది కామానికి ఎందుకు బానిసగా మారాను? నేను ఇప్పుడు వృద్ధుడినైపోయాను. అయినా కూడా నాకు కామకోరికలు తగ్గటం లేదు. నేను ఏ క్షణమైనా మరణించవచ్చు. నాకు 100 మంది అందమైన రాణులు ఉన్నారు. వారికి 100ల మంది పిల్లలు ఉన్నారు. నేను ఈ కామవాసనతోనే మరణిస్తే నాకు మోక్షం లభించదు. నా ఆత్మకు ముక్తి లభించదు. ఖచ్చితంగా నా ఆత్మతో పాటు ఈ కోరిక కూడా నా వెంట వస్తుంది. దాని ఫలితాన్ని నేను వచ్చే జన్మలో ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది.
అలా జరగకూడదు. అంటే నేను ఈ జన్మలోనే కామవాసనను నా మనసులో నుండి తొలగించుకోవాలి. దాని నుండి నేను విముక్తిని పొందాలి. ఈ ఆలోచనను నా శరీరంతో పాటు ఇక్కడే వదిలివేయాలి. అప్పుడే నా ఆత్మకు ముక్తి లభిస్తుంది. కానీ అది ఎలా సాధ్యం? కామవాసన నుండి నేను ఎలా తప్పించుకోవాలి అంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆ మరుసటి రోజు రాజు అందరూ విద్వాంసులను, జ్ఞానులను, సాధువులను రాజమందిరానికి పిలిపించాడు. అందరూ అక్కడికి చేరుకొని మహారాజు మనల్ని ఎందుకు పిలిపించాడా అంటూ ఆలోచించసాగారు. అప్పుడు మహారాజు, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇక్కడ కామవాసన గురించిన చర్చ జరగబోతోంది. కామవాసనపై మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఎవరైతే నా మనసుకు తృప్తి కలిగించే సమాధానం చెప్తారో వారిని జీవితాంతం నా ముఖ్య సలహాదారుడిగా నియమిస్తాను అని అంటాడు. అందరూ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో ఉన్న విషయాలను చదువుతున్నారు. అప్పుడు మహారాజు తన మొదటి ప్రశ్నను ఈ విధంగా అడుగుతున్నాడు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి అంటూ అడుగుతాడు. వెంటనే ఒక వ్యక్తి లేచి, మహారాజా, ఏ వ్యక్తి అయితే తన జీవితం మొత్తంలో ఎప్పుడూ కూడా సంభోగం చేయకుండా ఉంటాడో అతడే నిజమైన బ్రహ్మచారి అని అంటాడు. వెంటనే మరొక వ్యక్తి లేచి దానిని వ్యతిరేకిస్తూ, మహారాజా, ఒక వ్యక్తి పూర్వం తన జీవితంలో సంభోగించి దానిని వర్తమానంలో వదిలేస్తే అతను కూడా బ్రహ్మచారి అవుతాడు. మహారాజా, వాస్తవానికి ఎవరైతే సుఖభోగాలు అనుభవించిన తర్వాత వాటిని ఇక మిగతా జీవితం మొత్తం త్యాగం చేస్తాడో అతడే నిజమైన బ్రహ్మచారి అని సమాధానం చెప్తాడు. కానీ మహారాజుకు వాళ్ళు చెప్పిన సమాధానాలు సంతృప్తి కలిగించలేదు. ఇంకా విద్వాంసులు ఒకరితో ఒకరు చర్చించుకుంటూనే ఉన్నారు. వాళ్లకు నచ్చిన సమాధానాలను చెప్తూనే ఉన్నారు. కొద్దిసేపటికి అక్కడికి ఒక యువ సన్యాసి చేరుకున్నాడు. అతని వెంట ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు. అతన్ని చూసి అందరూ అక్కడ నవ్వటం మొదలుపెట్టారు. అందులో నుంచి ఒక పండితుడు లేచి, ఈ వ్యక్తి స్వయంగా తానే కామవాసనతో నిండి ఉన్నాడు. ఇక ఇతను వేరే వారి కామవాసనను ఎలా తొలగిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి నవ్వుతూ, నీకు ఎలా తెలుసు నేను కామవాసనకు బానిసనని? నేను నీకు చెప్పలేదు కదా అని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు, నేనేమీ గుడ్డివాడిని కాదు. నువ్వు ఇక్కడికి ఇద్దరు అందమైన అమ్మాయిలను వెంటబెట్టుకొని వచ్చావు. అది అందరికీ కనిపిస్తుంది కదా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, చూడు, నువ్వు ఏ అందమైన స్త్రీల గురించి చెప్తూ ఉన్నావో వాళ్ళిద్దరూ కూడా నా సోదరీమణులు. నీ ఆలోచనలోనే తప్పు ఉంది అని అంటాడు. తర్వాత ఆ యువ సన్యాసి రాజుతో, మహారాజా, నిజమైన బ్రహ్మచారి ఎవరంటే స్త్రీ పురుష భేదం తన మనసులో నుండి తొలగించుకున్నవాడు. వ్యక్తిలో కామవాసన తొలగిపోతే అతను పూర్ణ రూపంగా బ్రహ్మచారిగా మారుతాడు. అతనికి స్త్రీ పురుష భేదం ఉండదు. అలాంటి వ్యక్తికి అందమైన స్త్రీని చూసిన కామవాసన గురించిన ఆలోచన రాదు. అలాంటి బ్రహ్మచారికి సకల ప్రాణుల్లోని జీవాత్మ ఒక్కటిగానే కనిపిస్తుంది. మహారాజా, ఇక్కడ ఉన్న పండితులకు, విద్వాంసులకు నా వెంట వచ్చిన ఈ అందమైన స్త్రీలే కనిపించారు. అంటే ఇక్కడ ఉన్న వారందరికీ కూడా బ్రహ్మచర్యం గురించిన అర్థమే తెలియదు అని అంటాడు. మహారాజుకు ఆ వ్యక్తి చెప్పిన మాటలు బాగా నచ్చాయి. ఆ వ్యక్తి గొప్ప వేదాలు చదివిన వ్యక్తి కూడా కాదు. చాలా చిన్న వయసు కలిగిన యువకుడు. అతనిలో ఏదో శక్తి ఉంది. అప్పుడు మహారాజు ఇక రెండవ ప్రశ్నను నేరుగా ఆ సన్యాసినే అడుగుతున్నాడు. మహాత్మా, మానవుడు బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి? బ్రహ్మచర్యం వల్ల ఏమిటి ఉపయోగం అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ యువ సన్యాసి, మహారాజా, ఒక చెట్టు బలమైనదా లేదా ఒక విత్తనం బలమైనదా అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఒక చెట్టు విత్తనం నుండే పుడుతుంది. అందుకే విత్తనమే చాలా బలమైనది అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ సన్యాసి, మహారాజా, సరిగ్గా అలాగే మన శరీరంలో కూడా మనకు శక్తిని ప్రసాదించే కొన్ని బీజాలు ఉంటాయి. అని మనం కామవాసనలతో మన శరీరానికి ఎంతో శక్తిని ప్రసాదించే ఆ బీజాలను నష్టపరుచుకుంటున్నాం. అవి నష్టపోవటం వల్ల వ్యక్తిలో నిస్సహాయత, సోమరితనం, శక్తిహీనత కలుగుతుంది. మనం తినే భోజనంతో మనకు రక్తం ఉత్పత్తి అవుతుంది.
ఆ రక్తంతో మాంసం ఎముకలు తయారవుతాయి. మన మనసులో కలిగే కామవాసనలతో శరీరానికి ఎంతో శక్తిని ఇచ్చే ఆ కామ బీజాలను మనం నష్టపరుచుకుంటున్నాం. అదే బ్రహ్మచర్యం పాటిస్తే మనకు శారీరకంగా మానసికంగా శక్తి లభిస్తుంది. మహారాజా, జంతువులలో కూడా కామవాసనలు ఉంటాయి, కానీ అవి కేవలం వాటి సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకుంటాయి. కానీ మానవుడు మాత్రం తనకు లభించే క్షణిక సుఖం కోసం కామవాసనలకు బానిసగా మారుతున్నాడు. మనలో అతి తక్కువగా ఉత్పత్తి అయ్యే కామబీజాలు శరీరానికి ఎంతో శక్తిని ఇస్తూ అనారోగ్యం కలగకుండా కాపాడుతాయి. వాటి వల్ల మన మొహంలో తేజస్సు కనిపిస్తుంది. మానవుడు ఉల్లాసంగా ఉంటాడు అని అన్నాడు. అప్పుడు మహారాజు మూడవ ప్రశ్నను అడుగుతున్నాడు. మహాత్మా, మీరు చెప్పినది నిజమే. మరి ఆ కామ వాసనల నుండి ఎలా బయటపడాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహారాజా, కామవాసన మనలో ఉండటం తప్పు కాదు, అది అందరిలోనూ ఉంటుంది. ఒక వ్యక్తి తనకు సంబంధించిన భార్యతో మాత్రమే తన కోరికలు తీర్చుకోవాలి. అది కూడా పరిమిత కాలం పాటు మాత్రమే. ఎందుకంటే సంతానోత్పత్తి అన్నిటికంటే ముఖ్యమైనదే. కానీ ఈ కామవాసనలకు బానిసగా మారిన వ్యక్తి అనేక మందితో అనేక సార్లు సంభోగిస్తాడు. అయినా కూడా అతనిలో కామదాహం తీరదు. మహారాజా, మీరు మీ జీవితంలో 100 మందిని వివాహం చేసుకున్నారు. కామ కోరిక ఒక్కరితో కూడా తీరుతుంది. కానీ మీలాంటి వారికి ఎంతమందితో సావాసం చేసినా ఆ కోరికలు తీరవు, అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మహారాజా, ఎవరికైతే జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుందో అలాంటి వారు విషయ భోగాలపై దృష్టిని పెడతారు. ఒకవేళ మీకు స్పష్టమైన ఒక లక్ష్యం ఉంటే మీ దృష్టి మొత్తం ఆ లక్ష్యంపైనే ఉంటుంది. ఇక కామవాసనలకు వారి వద్ద సమయమే ఉండదు. ఏ లక్ష్యం లేని వ్యక్తి తప్పకుండా వ్యసనాలకు బానిసగా మారుతాడు. కామవాసన అనేది ముందుగా మన ఆలోచనల ద్వారా మొదలవుతుంది. అందుకే మన ఆలోచనలను మంచి విషయాలపై ఉంచితే ఇక కామవాసనలకు సంబంధించిన ఆలోచనలు రావు. మహారాజా, నేను మీకు ఒక కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 సన్యాసులు ఒక ఊరిలో భిక్ష తీసుకుని తిరిగి తమ ఆశ్రమానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తున్న దారిలో ఒక నది ఉంది. ఆశ్రమానికి చేరుకోవాలంటే ఆ నదిని దాటి వెళ్ళాలి. అదే సమయంలో ఆ నది ఒడ్డున ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె ఆ సన్యాసులను తన దగ్గరకు పిలిచి, చూడండి, నేను ఈ నదిని దాటి వెళ్ళాలి, దయచేసి మీరు నన్ను ఈ నది దాటించండి అని అడుగుతుంది. అప్పుడు ఒక సన్యాసి తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను ఒక బ్రహ్మచారిని, సన్యాసిని నేను, ఈ స్త్రీని ఎలా తాకగలను అంటూ పక్కకు వెళ్ళిపోయాడు. ఇక మరో సన్యాసి మాత్రం నవ్వుతూ ఆమెను తన భుజాలపై కూర్చుండబెట్టుకుని మెల్లగా ఆ నదిని దాటించాడు. ఇది మరొక సన్యాసికి నచ్చలేదు. దారిలో వెళ్తూ ఆ సన్యాసిని ఇలా అంటున్నాడు, నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు ఆమెను నీ భుజాలపై ఎత్తుకోవలసింది కాదు. నువ్వు ఆమెను తాకి నది దాటించి మహాపాపం చేశావు. ఈ విషయాన్ని నేను గురువు గారికి చెప్తాను అని అంటాడు. అప్పుడు ఆ సన్యాసి, నువ్వు ఏ స్త్రీ గురించి మాట్లాడుతున్నావు? నేను అక్కడే ఆమెను నా భుజాలపై నుండి కిందికి దించేశాను, కానీ నువ్వు ఇంకా ఆమెను నీ భుజాలపై మోస్తూనే ఉన్నావు అని అంటాడు. అది వినగానే ఆ సన్యాసి మొహం తెల్లబోయింది. మౌనంగా నడుచుకుంటూ తమ ఆశ్రమానికి చేరుకున్నారు. కథను ముగించిన ఆ వ్యక్తి, మహారాజా, ఆ సన్యాసిలాగే మనం కూడా ఎన్నో పనికిరాని ఆలోచనలను మన మనసులో మోస్తూ ఉంటాం. మహారాజా, ఒక మురికి కాలువ స్వచ్ఛమైన నదిని కూడా పాడు చేస్తుంది. మీకు జీవితంలో ఆనందం, సుఖం కలగాలంటే పవిత్రమైన ఆలోచనలే చేయాలి. మనం అనుభవిస్తున్న ఈ భోగాలన్నిటి గురించి మన మనసుకు తెలుసు. ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సుఖం శాశ్వతం కాదని, శాశ్వతమైన ఆనందం కోసం వేరే కర్మలు చేయాలని మన మనసు మనకు చెప్పగలగాలి. దీనిని మన మనసు పూర్తిగా అర్థం చేసుకుంటే ఇక చెడు ఆలోచనల వైపు ఆసక్తి చూపదు. మహారాజా, ఎవరైతే ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో చేయలేడో అలాంటి వాడికి ఆ చేసిన కర్మ ఫలితం పూర్తిగా లభించదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వేరే వ్యక్తికి దానం చేస్తూ ఈ దానం చేసినందుకు నాకు భవిష్యత్తులో ఎలాంటి పుణ్యం లభిస్తుందో అని ఆశించి దానం చేస్తాడు. దానం చేస్తున్నప్పుడు అతని మనసు తనకు కలగబోయే లాభం గురించి ఆలోచిస్తుంది. అలాంటి దానం పరిపూర్ణం కాదు. అలాగే మానవుడు భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో భగవంతునిపై మనసును
నిలపక తన కోరికల కోసం మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. మహారాజా, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుండి మీరు ఏం చేస్తున్నారో, ఎలాంటి కర్మలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మంచి మంచి విషయాలపై ఎక్కువ సమయాన్ని గడుపు. ధ్యానం చేయండి. తమ వాసనలను మనం పూర్తిగా ఒక్కసారిగా తొలగించుకోలేము. వాటిని మన మనసు నుండి మెల్లిమెల్లిగా దూరం చేసుకోవాలి. మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొంత సమయం పట్టినా మీరు చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారం చేశామని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పకూడదు. ఏ పరిహారమైనా మనం చేశామని వేరే వారికి పదే పదే చెప్పకూడదు. ఎందుకంటే నోటి మాట రూపంలో ఆ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది పోతుంది. ఎందుకంటే చుట్టూతా ఉన్నటువంటి జనం ఎప్పుడూ కూడా మన వాళ్ళలాగే ఉంటారు కానీ కాదు. మనతో అందరూ మంచిగానే ఉంటారు కానీ లోపల మనసులో ఏదో విషయం ఉంటుంది. మనతో బాగా మాట్లాడేవారే మన ఇంటి మీద ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపులు తగిలి మన ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇలాంటి పరిహారాలు గనుక మనం చేసుకుంటే అలాంటి వాళ్ళ దృష్టిని తిప్పికొట్టేయవచ్చు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము, పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. ఇంట్లో శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. చెడు ప్రవేశించాలన్నా, మంచి ప్రవేశించాలన్నా, లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా ఏదైనా సరే మనకు ఆ గుమ్మం ద్వారా రావాల్సిందే. కాబట్టి ఆ గుమ్మం దగ్గర చాలామంది చక్కగా గురువారం పూట కల్లాపులు చల్లుకొని, పల్లెటూళ్ళల్లో అయితే చక్కగా పేడ కల్లాపులు చల్లుకొని ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము, ఇట్లా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే గుమ్మం అనేది చూడడానికి కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఆలోచిస్తుంది అన్నమాట. అంటే ఆ ఇంట్లోకి మనం రావచ్చా లేదా, ఇల్లు ఎలా ఉంది, ఈ గుమ్మం ఎలా ఉంది, ఇంటి ముందల ఎలా ఉంది, వీళ్ళు ముగ్గులు వేశారా లేదా, చక్కగా పసుపు కుంకుమలు చల్లారా లేదా, ఇంటి లోపల శుభ్రంగా ఉంచారా లేదా అని చెప్పేసేసి ఇట్లా ప్రతి విషయాన్ని గమనించి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి గుమ్మం దగ్గర మీరు కొన్ని నియమాలతో గురువారం పూట ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలామంది మాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఇంటి పరంగా అస్సలు శుభ్రంగా ఉంచుకోరు. అంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వేసి ఉంచటము, గుమ్మం ముందల కూడా చెప్పులు విప్పటము, చీపుర్లు వేయటము, అంటే అసహ్యంగా వేస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అడుగు పెడుతుంది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి గుమ్మం ముందు ఎప్పుడూ కూడా ఏవి అడ్డంకులు లేకుండా చక్కగా ఉంచుకోవాలి. ఇనుప వస్తువులను, పనికిరాని వస్తువులను ఇలాంటివన్నీ వేయకూడదు. గుమ్మం ముందల ఖాళీగా నీట్గా ఉంచుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ పరిహారాన్ని ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదు. 6 నుంచి 7 మధ్యలో చేసుకోవాలి. అసలు ఏం చేయాలి అంటే గుమ్మం దగ్గర చక్కగా ఒక ఉమ్మెత్త ఆకును పెట్టుకోవాలి. ఎందుకంటే ఉమ్మెత్త ఆకుకు విపరీత శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రం చెప్తుంది. ఉమ్మెత్త ఆకు మన కష్టాలను తొలగించేస్తుంది, కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ఉమ్మెత్త ఆకు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది, ధన సమస్యలను తొలగించేస్తుంది, చెడును తొలగించేస్తుంది, లక్ష్మిని ఆకర్షిస్తుంది. ఉమ్మెత్త ఆకుకు ఇన్ని శక్తులు ఉన్నాయి కనుక చక్కగా ఒక ఉమ్మెత్త ఆకును తెచ్చుకోండి. ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే ఉమ్మెత్త ఆకును, చినుగులు ఏమీ లేకుండా పెద్ద సైజులో ఉండే ఒక ఉమ్మెత్త ఆకును తీసుకోవాలి. దానిని శుభ్రంగా తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత ఆ తమల గల్లులుప్పును పోయాలి. ఈ ఉప్పును 1 స్పూనుడు లేదా ఆకు మీద పడినంత పోయాలి. ఖచ్చితంగా ఉప్పును మాత్రమే పోయాలి.
ఉప్పు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించేస్తుంది, ఉప్పును ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల చెడు శక్తులను కూడా తొలగించేస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముందు ఉమ్మెత్త ఆకు మీద ఉప్పు పడినంత వేసి కొద్దిగా జీలకర్రను కూడా వేయండి. జీలకర్రకు కూడా చాలా శక్తులు ఉంటాయి. జీలకర్ర ధనాన్ని ఆకర్షిస్తుంది. జీలకర్రతో పరిహారం చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా ఈ ఆకు మీద వేసి ఇక ఈ ఆకును జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి గుమ్మానికి కుడివైపున పెట్టండి. లేదంటే ముందే ఆకును గుమ్మం పక్కన పెట్టేసి ఆ ఆకు మీద ఉప్పు, జీలకర్ర, పసుపును వేసేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత ఆ ఆకుకు ఒక నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఏదైనా ఒక మంచి శుభవార్త వినటము, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు పోయి మీకు మనశ్శాంతిగా ఉండటం, ఇలాంటి మార్పును మీరు గమనిస్తూ ఉంటారు. డబ్బు దూసుకు వస్తుంది, ధన సంపాదన పెరుగుతుంది, పెరిగే మార్గాలు తెలుస్తాయి. లక్ష్మీదేవి ఇలా చేయటం వలన మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు గమనిస్తారన్నమాట. కాబట్టి చక్కగా రేపు గురువారం మర్చిపోకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేసుకోండి. తిరిగిలేని ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.